నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇక డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, గెలిచేది ఎవరంటే అని చెప్పేసి వైసీపీ ఇన్ఛార్జీల సర్వేలో అయితే ఒక సంచలన నిజాలు బయటకు వచ్చేసినాయి. సో దాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి డబ్బులు పంచే కొంతమంది పార్టీలు డబ్బులు పంచుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జీలు ఏం చెప్తున్నారంటే ఇంకా డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, అక్కడ గెలిచేది ఎవరంటే అని చెప్పి గ్రామ స్థాయిలలో వాళ్ళు సర్వేలు చేస్తుంటే వాళ్ళకు ఒక విషయం తెలిసిందని చెప్పేసి మనకి వాళ్ళ సర్వేలలో కొన్ని విషయాలు, సంచలన విషయాలు తెలిసాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలు ఏంటి, అసలు ఎందుకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే 2019 నుంచి 2024 వరకు అనేక రకాలుగా దోపిడీ జరిగింది. ఈ దోపిడీని అనేక రకాలుగా జరిగింది. ఎలాగా? ఇసుక దోపిడీ, లేకపోతే మద్యం మీద అమ్మకాలు, లేకపోతే భూదోపిడీ. అంటే నా దగ్గర అక్రమ సంపాదన చాలా వేల కోట్లలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ ఏదో రకంగా ఓటుకి 5,000 కాదు 10,000 కానీ ఇచ్చేటువంటి స్థామత మాకు ఉంది కాబట్టి, అంటే వాళ్ళ దృష్టిలో ప్రజలంటే కొనుగోలు చేసే వస్తువులు మాట, ఇంకా ఎంత డబ్బు ఇస్తే కొనేసుకోవచ్చు అనేటువంటి భావంతో వాళ్ళు వెళ్ళారు. సరే, అదే భావంతో ఇప్పుడు కూడా సరే తను పెట్టినటువంటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు కొంతవరకు పనిచేస్తుంది. అదే సందర్భంలో నా వల్ల లబ్ధి పొందినటువంటి కొంతమంది నా వెనకాల ఉంటారు. నేను ఏ విధమైన కులాల మతాల మధ్య చిచ్చు పెట్టాను కాబట్టి ఏదో రకంగా అధికారులు రావడానికి నా దగ్గర డబ్బు ఉంది, కొనుగోలు చేస్తానటువంటి భావనలోనే ఉన్నాడు యాక్చువల్గా. అయితే ప్రజలు ఎప్పుడైతే వీళ్ళు గడప గడపకే కార్యక్రమాన్ని పెట్టుకుని ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్ళారో తిరగబడతాం మొదలుపెట్టారు. తిరగబడుతున్నప్పుడు అసలు నువ్వు ఎలక్షన్స్లో కనిపించావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు, మధ్యలో కరోనా లాంటి విపత్తు వచ్చింది, ఆ రోజున కనీసం గుమ్మం దాటి బయటికి రాలేదు, ప్రజలు ఉన్నారో చచ్చిపోయారో కూడా నువ్వు చూడలేదు అని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలని, ఎంపీలని తిరగబడుతుంటే ఇతనికి సీన్ అర్థమైంది. ఓహో, ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి. అయినా కూడా మొండుడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే, ఒక మొండుడు కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా కొనొచ్చు అనే భావనలోనే ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఒక పక్కన ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా, మనకి ఇస్తుంది ఎంత 10 రూపాయలు, మన దగ్గర కొట్టేస్తుంది అంతా 100 రూపాయలు కొడుతున్నాడు. అంటే ఏదో రూపేణా నిత్యావసర ధరలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, అంటే ఒక రకమైన దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోయి మన మీద ఇంత భారం మోపాడే. కరెంటు బిల్లు గతంలో 300 వచ్చేది, ఇప్పుడు 1,300 వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అతను ఇచ్చే డబ్బులకి మనం పెట్టే ఖర్చుకి సంబంధం లేకుండా అయిపోయిందని ప్రతి సామాన్యుడు ఒక ముక్కలో చెప్పాలంటే సరే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం చాలా కుటుంబాలకు వెళ్తున్నాయి కదా, కానీ వైసీపీకి బలవన కుటుంబం ఏదీ లేదు రాష్ట్రంలో. ఆఖరికి వైసీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు కూడా వైసీపీ పార్టీలో తిరుగుతున్నా వాడు ఆ రోడ్ల మీద తిరగాలి కదా, ఆ గుంతల రోడ్ల మీద తిరగాలి కదా, అదేవిధంగా వాడు అదే కరెంటు బిల్లు కట్టుకోవాలి కదా, అదే డీజిల్ ధరలు, అదే పెట్రోల్ ధరలు పెట్టుకోవాలి కదా, నిత్యావసర ధరలు పెంచుకోవాలి కదా. రేపు పొద్దున ఆ బిడ్డలకి వైసీపీ పార్టీలో ఉన్న పిల్లలు కూడా కనీసం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, అతను కట్టుకోవాలి, చేతి కట్టుకోవాలి కదా, ఇవన్నీ భారమే కదా అంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే ప్రజల్లో ఇదంతా వచ్చిందో, మన ఎలక్షన్స్కి అయితే ఎలక్షన్స్కి ముందే అధికారులు ఉన్నారు కదా, నియోజకవర్గానికి 30 కోట్లు డంప్ చేశారు. నియోజకవర్గానికి మళ్ళీ చెప్తాను, రిపీట్, నియోజకవర్గానికి పార్టీ తరఫున 30 కోట్లు డంప్ చేశారు వీళ్ళు. అంటే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి పెట్టుకునే ఖర్చు కాకుండా అతని ఖర్చు అతను పెట్టుకోవాలి, పార్టీ తరఫున 30 కోట్లు డంప్ అయినాయి. దీనికి ప్రూఫ్లు అడిగితే మనం చెప్పలేం, కానీ వాస్తవం తెలిసింది అక్కడ. అంటే ఏదో రకంగా అక్కడ కూటమి అభ్యర్థులు ఓడించాలి. అదే పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసే స్థానం అయితే 100 కాదు 200 కోట్లైనా సరే మీరు ఓడించండి అతన్ని, ఎంతైనా డబ్బు మేము పెట్టుకుంటామని చెప్పేసి ఈ రెడ్ శాండిల్ గన్నులు దోచేసిన సొమ్ము ఉంది కాబట్టి ఆ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టారు. బట్ రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు పైకి మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళ నోటికి బలం లేకపోవచ్చు, ఎందుకంటే ఒక భయం ఉంటుంది, ఏమో గట్టిగా మాట్లాడితే మన మీద ఏ కేసులు పెడతారన్న భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. అందుకని మీరు అంటున్నట్టు వాళ్ళు ఇంటర్నల్ సర్వేలు కూడా చేసుకున్నారు. డబ్బులు అయితే డంప్ చేసాం, కానీ మన డబ్బులు ఖర్చు పెడితే తీసుకోవచ్చు, పేదరకంగా ఉన్న ప్రజలు డబ్బులు తీసుకుంటారు, కానీ మనకు ఓట్లు వేసే పరిస్థితిలో ప్రజలు లేరనేటువంటిది డిసైడ్ అయిపోయారు. అంటే వాళ్ళు సర్వే చేసినా కూడా ఏంటంటే కూటమి గెలుస్తుంది అని చెప్పేసి గ్రామాలలో చెప్తారు కదా. ఎందుకంటే ఇవన్నీ అంటుంది, గడప గడపకి వాళ్ళు వెళ్ళేటప్పుడు కార్యక్రమాలు కావచ్చు, ఇంటర్నల్గా వాళ్ళు చేసిన సర్వేలు కావచ్చు, అలా పోటీ చేసే అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఆలోచించుకుంటాడు కదా, నా డబ్బుకు నిజంగా ప్రతిఫలం ఉంటుందా, నిజంగా గెలుస్తానా ఓడిపోతానా అనుకుంటాడు కదా. ఇవన్నీ ఆలోచించుకునేటప్పటికీ ప్రజల్లో ఎప్పుడైతే ఆ భావన లేదు, డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కూటమి అభ్యర్థులుగా ఓటేస్తామనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఖచ్చితంగా మా డబ్బులు ఈరోజు ఖర్చు పెడితే గోదావరిలో పోసుకున్నట్టే
ఎలాగా కూటమి అభ్యర్థులుగా వాడు ఇచ్చేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. అందులో మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత క్లారిటీ ఇంకా బాగా వచ్చింది. ఇంకా మనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అనే భావన వచ్చింది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వేస్ట్ అనే భావన వచ్చిన వలన ఇప్పుడు ఈ సర్వేలో వాళ్ళకి తెలిసింది. అంటే అనేక చోట్ల అమ్మా మీరు ఖర్చు పెట్టుకుంటే మీరు సొంత రూపాయలు ఖర్చు పెట్టుకోండి, కానీ పార్టీ నుంచి పంపించిన డబ్బులు వెనక్కి పంపించండి అని అంటున్నారట. అదేలా అంటే సొంత డబ్బులు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అంటే ఇప్పుడు అభ్యర్థులు కాస్త అంటే వాళ్ళందరూ దోచుకునే సొమ్ము చాలా ఉంది కదా, అందుకని మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి అని అంటారు కదా. దాంతోపాటు పార్టీ నుంచి పంపించిన డబ్బులు కూడా ఉంటాయి కదా, మీరు ఖర్చు పెట్టుకుని మీరు గెలవాలనుకుంటే మీరు ఖర్చు పెట్టుకోండి తప్ప పార్టీ నుంచి పంపించిన డబ్బులు వెనక్కి పంపేయండి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది ముఖ్యంగా పిఠాపురంలో అది బాగా బలంగా అనిపిస్తుంది. పిఠాపురంలో ఎంతైనా ఖర్చు పెట్టండి అని చెప్పి డబ్బులు డంప్ చేసిన వాళ్ళు ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం అని తెలిసిన తర్వాత ఖర్చు పెట్టడానికి కూడా వెనకబడుతున్నారు వాళ్ళు. అందుకని అభ్యర్థిని బలి చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ వంగాగీత గారిని బలి చేసే పరిస్థితి ఏర్పడింది. మేమైతే పార్టీ తరఫున ఖర్చు పెట్టాం, మీరు ఏమన్నా సొంతంగా ఖర్చు పెట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోండి, తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఆవిడని కూడా ఇబ్బంది పెడతానన్న వార్తలు వస్తున్నాయి. నేను అంటుంది ఏదైనా సరే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు, డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకున్న పేదరికాన్ని బట్టి ఏ పార్టీ ఇచ్చి డబ్బులు ఇచ్చినా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, కానీ వాళ్ళు నచ్చిన పార్టీగా ఓటేస్తారుగా. ఒకరికే కదా ఓటేసేది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇంకా ఆ పరిస్థితులు లేవు కాబట్టి సరే డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేటువంటి కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రిపోర్ట్ క్లారిటీ వచ్చింది. అయినా కూడా కొంతమంది సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది, వార్ వన్ సైడ్ వైనాట్ 175 అని డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. కానీ అదంతా కూడా వందల కోట్లు ఇచ్చి కొన్ని సర్వే సంస్థలతో వాళ్ళు రిపోర్ట్లు తెచ్చుకుంటారు. కానీ అవన్నీ కళ్ళని వాళ్ళకి సొంతంగా సర్వే చేసినప్పుడు రిపోర్ట్లు తెలిసింది కాబట్టి ఈ కార్యక్రమాలు వాస్తవం క్లారిటీ వచ్చింది కాబట్టి డబ్బులు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు వెనుకంజ చేయడానికి కారణం అది. అంటే ఈసారి ఖచ్చితంగా మరి వైసీపీ ప్రభుత్వం రాదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనుకోవచ్చు. మరి ఒకటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా అదే సందర్భంలో ప్రజలు వైసీపీకి ఓటేస్తే గంగలో వేసినట్టే వేస్ట్ అనే భావన ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఇరుకోచుంటున్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే డబ్బులు ఇప్పుడు మామూలుగానే మనం చూసాం, ఒక నెల క్రితమే చూసాం, ఆల్రెడీ భారీగా డంప్ చేశారు నియోజకవర్గాలను మీరే చెప్పారు. సో ఇప్పుడు మరి ఈ డబ్బు అంతా మళ్ళీ వెనక్కి ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రజలు అడుగుతారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నిన్న చూస్తున్నట్టయితే పులివెందుల్లో భారతి గారు ప్రచారానికి వెళ్తుంటే అక్కడ ప్రజలు ఆమెని రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారు అని చెప్పేసి. అంటే రివర్స్లో క్వశ్చన్ వేసారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతా ఒక ఆయన అడిగాడు, మా పట్టదారు పాస్త పుస్తకాల మీద మా తల్లిదండ్రుల సంపాదించిన ఆస్తులు మా తాతలు సంపాదించిన ఆస్తుల మీద మీ ఫోటోలు ఏంటని చెప్పేసి అడిగాడు. నేను అంటుంది అది ఒక ఉదాహరణే. నేను అంటుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ, జగన్ గారి ఫోటో అన్నది. ఇటువంటి అనేకం ఉన్నాయి. ఇప్పుడు అడుగుతారు కదా, మాకు రోడ్లు ఎందుకే లేదమ్మా అని అడుగుతారు కదా. రేపు వదిన మా పిల్లలకి చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఏంటని అడుగుతారు కదా. మరి ఇవన్నీ క్వశ్చన్స్ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ వెళ్తూ ఉంటాయి కదా. నేను అంటుంది తెలంగాణలో కూడా అప్పట్లోని కొన్ని బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వేల కోట్లు డంప్ చేసింది, అయినా కూడా ఓడిపోయారు అక్కడ. అంటే డబ్బు ఒకటే రాజకీయాల్లో పనిచేయదు. అది ఒక్కసారి ప్రజలు మోసపోవచ్చు, కానీ పదే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనడానికి ఉదాహరణ ఇది. అంటే అభివృద్ధి లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ గుండెల మీద చేసి ఆలోచించుకుంటారు. రేపు మా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఆలోచించుకుంటారు, మా రోడ్ల పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటారు, ఈ భరించినటువంటి కరెంటు బిల్లు నిత్యావసర ధరలు ఏంటని ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఓటేయాలి జగన్కి? రైట్.